నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. నేను సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురారం పిఎస్సిలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఎండలకి మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా 40 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది. సో అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఉపాధి హామీ వాళ్ళు మార్నింగ్ టైంలో ఉదయాన్నే పనులు 11 గంటల వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది. 9 గంటల వరకు మనము చెప్తున్నాం. మనము అంటే ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళందరికీ కూడా మనం అందరూ మీటింగ్లు పెట్టి చెప్పాము. జనరల్ బాడీ మీటింగ్ అన్నింటిలో మనం చెప్తున్నాము. ఏంటి అని అంటే ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళు 9 తర్వాత పని చేయకూడదని. ఈ 11 మ్యాక్సిమం 11 గంటల వరకు చేయొచ్చు. 11 నుంచి 3 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలి. ఇంటి నీడలో లేదంటే ఒక చెట్టు కిందనన్నా తీసుకోవాలి. ఒకవేళ మరీ ఎక్కువ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే గంటకు ఒక్కసారైనా సరే చెట్టు నీడకు వచ్చి రెస్ట్ తీసుకొని వాటర్ తాగమని చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనము ప్రతి ఊర్లో ఆశా కార్యకర్తలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాము. ప్లస్ మన పిఎస్సిలో కూడా ఓఆర్ఎస్ కార్నర్ అని చెప్పేసి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్లస్ వాటర్ అందుబాటులో ఉంచాము. సో ఎవరికైనా ఈ వడదెబ్బ పరిణామాలు ఏంటి అని అంటే ఎక్కువ జ్వరం రావడము, ప్లస్ చెమటలు ఎక్కువ ఉండడము, నీరసం, వికారము, వాంతులు ఇవన్నీ ఉంటే వెంటనే ఒక నీడ ప్రదేశానికి వచ్చి వాళ్ళని ప్రక్కన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వాటర్ కలిపి ఇవ్వడం, లేదంటే ఓఆర్ఎస్ ఒక 1 లీటర్ ప్యాకెట్లు మనం ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి కరెక్ట్గా మనము ఓఆర్ఎస్తో వాటర్ తాగిస్తే వాళ్ళు కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతారు. లేదు అని అంటే అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనము ఈ వడదెబ్బకు చికిత్స అందిస్తున్నాము. ఇంకేదైనా ఇబ్బంది అయితే మనకు పక్కనే ఉన్న ఆరోగ్య కార్యకర్తలను కానీ లేదంటే వైద్యురాలను కానీ వెంటనే సంప్రదించండి. కానీ అందరూ ఈ వడదెబ్బకి తగు జాగ్రత్తలు తీసుకుంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.